రూతు పరిగె ఏరుకుందండి. ఏం చేసింది? పరిగె ఏరుకుంది. బోయాజు అంటాడు, యెహోవా రెక్కల కిందకు వచ్చేసావు నువ్వు, ఇక నీకు అంతా దీవెనే అని వాగ్దానం చేసి పలుకుతాడు కదా. దీవెన అన్నప్పుడు ఇంకేరుకోవడం ఏంటి? దీవెన పలికిన వెంటనే ఏం రావాలి? కొంతమంది ఇప్పుడు అదొక భక్తులు తయారయ్యారు. పలుకు, నీకు పలికితే కలిసి వస్తాయి అంట. పలికితే కాదు, నువ్వు నలిగితే వస్తాయి. పలికితే రావాయి చిలక పలుకులు. వాగ్దానాలు పలకాలన్నా నువ్వు నలగాలి ముందు. క్రీస్తు రక్తంలో కడగబడిన తర్వాత నువ్వు షైన్ చేయబడాలి. నశించిపోయే సువర్ణముకి అంత పుటమి అవసరమైతే నువ్వు నిత్యం యేసయ్యతో జీవించాలంటే నువ్వు ఎంత పుటం వేయబడాలి? నీ ఆలోచనలు, తలంపులు, ఉద్దేశాలు, నీ మార్గాలు అన్నీ ఏమవ్వాలంటే రిఫైన్డ్ చేయబడాలి. హల్లెలూయా. దేవుని రక్తంతో అవన్నీ రిఫైన్డ్ చేస్తేనే అప్పుడు నీలోంచి ప్యూరిటీ బయటకు వస్తుంది. అప్పుడు నువ్వు పలికితే అవుతుంది.